హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మార్కెట్కి వెళ్తున్నామండి. నేను మా హస్బెండ్. మే నెలలో ఈ వానలేంటో మా ఊరు మార్కెట్ చూపిస్తా, వచ్చేయండి. మార్కెట్కి వచ్చి కూరగాయలు ఏంటో మండిపోతున్నాయండి. ఎండలు మండట్లేదు కానీ కూరగాయలు మండిపోతున్నాయి. ఎండాకాలం వానలు పడి ఎండలు మండట్లేదు కానీ కూరగాయల రేట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఇంటి ముందు బండ్లు వస్తే తీసుకుందాం అంటే టూ మచ్గా కాస్ట్ ఉన్నాయని ఇంకా మార్కెట్కి వచ్చాము. మార్కెట్కి వచ్చి కావాల్సినవి అన్నీ తీసుకుంటున్నాం. ఇక్కడ మా హస్బెండ్ ఏది బేరాలు ఆర్డర్ కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడ తీసుకుంటున్నాం. వీళ్ళు కొంచెం చూసేసుకుంటారని ఇంకా అన్నీ తీసుకున్న తర్వాత లాస్ట్లో టమాటాలు తీసుకుంటున్నాం. కూరగాయలన్నీ తీసుకున్న తర్వాత టమాటాలు తీసుకుంటే పగలకుండా ఉంటాయి పైన వేస్తేనని. మార్కెట్ చూడండి, మా ఊరి మార్కెట్ని. ఇంకా కూరగాయలు తీసుకోవటం అయిపోయింది. అన్నీ తీసుకొని ఈమెకి ఫోన్పే చేసేసాం. ఇంకా ఫోన్పే చేసేసిన తర్వాత మా హస్బెండ్ చెప్తున్నాను, ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామి గుడిలో 1,00,000 తమలపాకులు పూజ ఉంది, తమలపాకులు తీసుకుంటా అంటే తీసుకో అని చెప్తే ఇక్కడ తమలపాకులు తీసుకుంటున్నా. తమలపాకులు, నిమ్మకాయలు, ములక్కాయలు ఇక్కడ తీసుకున్నానండి. ఇంకా మా హస్బెండ్ డబ్బులు ఇచ్చేశారు. ఇంటికి బయలుదేరుతున్నాం. ఒక్కసారి మార్కెట్ చూడండి. ఈవినింగ్ మా ఊరి ఆంజనేయ స్వామి గుడిలో 1,00,000 తమలపాకులు పూజ ఉందండి. అందుకని ఇక్కడ తమలపాకులు తీసుకున్నాను. అలాగే నిమ్మకాయలు తీసుకొని ఇల్లమ్మటి కూరగాయలన్నీ రేట్లు మండిపోతున్నాయని మార్కెట్కి వచ్చాం. ఇంకా ఈయనకి డబ్బులు ఇచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళి కూరగాయలని బ్యాగ్ నిండా నింపేసాం. ఒక వారం రోజులు ఇంకా దిగులు ఉండదు. లేకపోతే ఏం కూర చేయాలి అని ఉంటుంది. అదే ఇంట్లో కూరగాయలు ఉన్నాయనుకో రోజు వెరైటీ చేయొచ్చు. లేకపోతే ఏం చేయాలి, ఈరోజు వంట ఏం చేయాలని ఉంటుంది. కూరగాయలు ఫుల్గా ఉంటే రోజు ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మ్యాంగో సీజన్ కదా, ఎండాకాలం ఎండలు మండట్లేదు, తుఫాన్ల వానలు పడుతున్నాయి. ఇంట్లో వంట చేసేసి చేనుకి వెళ్ళామండి. ఆఫ్టర్నూన్ ఇద్దరం కలిసి చేనుకి వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ ఏదో చెప్తుంటే వినిపించట్లేదు, అందుకని ఏంటి వినిపించట్లేదు అని ఇంకా చేనుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చిక్కుడు విత్తనాలు పెట్టాం. రోడ్డు చూడండి ఎంత వర్స్ట్గా ఉందో. వానలతోటి ఈ రోడ్డు గుంతలు నీళ్ళతోటి నిలబడిపోయింది. ఎక్కడ స్కిడ్ అయి జారుతానా అని భయంగా అలా పట్టుకొని ఉన్నాను. రోడ్లు వరస్ట్గా ఉన్నాయండి ఇక్కడ. ఇంకా చేనుకి వచ్చేసి ఇద్దరం కలుపు మొక్కలు పీకుతున్నాం అండి. చేలో వచ్చిన కలుపు మొక్కలు, గడ్డి మొక్కలు అన్నీ పీకేస్తున్నాం. మా హస్బెండ్కి డ్యూటీ డే బై డే డ్యూటీ ఉంటుంది. డ్యూటీ లేనప్పుడు చేనుకి వచ్చి ఇలా చేలో పని చేస్తాము. ఇద్దరం కలిసి చేసుకుంటాము. ఇంట్లో పిల్లలు ఇద్దరు ఉన్నారులే, పార్లర్కి ఎవరిని వస్తే కాల్ చేస్తారని ఇలా వచ్చాము. ఇంకా చేలో ఈ కలుపు మొక్కలు, ఈ గడ్డి మొక్కలు అన్నీ పీకేసాము. ఇంకా పీకేసిన తర్వాత ఎక్కడ మొన్న ఇత్తనాలు పెట్టాము. 4 days బ్యాక్ ఇత్తనాలు పెట్టాము. అవి ఎలా మొలిచినని వెళ్ళి ఆ లైన్లో చూస్తున్నాము. ఈ కింద పక్క ఏంటో వానలకి సరిగా మొలవట్లేదు. వానలకి పెట్టిన ఇత్తనాలు కొట్టుకుపోతున్నాయి. ఇది ఎండాకాలమో వానాకాలమో అర్థం అవ్వట్లేదు.
మనుషులు బుద్ధులే మారిపోతున్నాయిలేండి. ఇంకా ఈ క్లైమేట్ మారిపోవటం ఏముంది కానీ. ఇంకా పెట్టిన లైన్ అలా చూస్తా ఈ లైన్ అని చూస్తున్నాము. పెట్టిన విత్తనాలు అలా బయటికి వస్తున్నాయి. ఇంకా విత్తనాలు అలా ఆ లైన్లన్నీ చూసుకొని కింద పక్క కొన్ని మొలవలేదు, ఈ వానలకి కొట్టుకుపోయినాయి. పై పక్క బాగా మొలిచినాయి కానీ కింద పక్క చూడండి అసలు సాళ్ళలో సరిగా లేదు, సరిగా మొలవలేదు ఇక్కడ అని మొత్తం తిరిగి అలా చూస్తున్నాం. ఒక 1 అవర్ ఆ పిచ్చి మొక్కలన్నీ పీకేసాము. గడ్డి మొక్కలు మొక్కజొన్న ఉన్నాయి, పాతవన్నీ కేడుకర్లన్నీ మొలిచినాయి, అవన్నీ కూర్చొని పీకుతున్నాము. అలా 1 అవర్ అవన్నీ పీకేసాము. నేను వీడియోల కోసం ఫోటోల కోసం మీరు చేనుకు వస్తా అనుకుంటారు, కాదండి మా హస్బెండ్కి హెల్ప్ చేద్దామని. నాకు చేత కాకపోయినా ఏదో నేర్చుకొనైనా చేస్తాను. అన్నీ అలా పీకేసి గట్టు మీద అన్నీ కుప్పేస్తున్నాం. ఈ కలుపు మొక్కలు, ఈ గడ్డి మొక్కలు చూడండి ఎన్ని వచ్చినాయో. అలా ఒక 2 అవర్స్ దాకా చేసాము చేలో. పీకిని అన్నీ తీసుకొచ్చి గట్టుకేసేస్తున్నాం. చెయ్యి చూడండి ఎలా అయిపోయిందా. మా హస్బెండ్ ఇంకా అలా చేను చూసుకుంటున్నారు. ఇంక ఇక్కడ మోటార్ వేసి చేతులు కాళ్ళు కడుక్కుంటున్నాం. చెయ్యి కడిగిన తర్వాత కూడా గ్రీన్ కలర్లో అలాగే ఉంది. మా హస్బెండ్కి చూపిస్తున్నా, చెయ్యి చెట్లన్నీ పీకాం కదా అందుకని చెయ్యి కడిగిన వేళ్ళకి ఫింగర్స్కి ఇంకా గ్రీన్గానే ఉంది. ఈ గ్రీన్ కలర్ పోవట్లేదు ఏంటి అంటే బాగా రుద్ది కడిగేశాను. చేలో కష్టం చేసి వచ్చి గట్టు మీద కూర్చొని అలా నీళ్ళు తాగినా అమృతం తాగినట్టు ఉంటుందండి. అంత హాయిగా ఉంటుంది. చేనుకి వెళ్ళి పని చేసి గట్టు మీద కూర్చొని నీళ్ళు తాగితే చాలా హాయిగా ఉంటుంది. ఇంక ఇక్కడ జామ చెట్టు దగ్గరకు వచ్చి జాంకాయలు చూస్తే జాంకాయలు లేవు. ఒకటి పెద్దది పండింది. ఎప్పుడు నేను తింటాను కదా అని చెప్పి కోసి మా హస్బెండ్కి ఇచ్చాను. అది చాలా పైన ఉంది, కర్ర పెట్టి కొద్దామా ఇది ఎక్కుదామా అని చూస్తున్నాను. కోసి మా హస్బెండ్కి ఇచ్చేసాను. ఇదిగో ఇక్కడే ఉంది. ఇంకా మల్లెపూలన్నీ అలా తిరిగి మల్లెపూలన్నీ కోస్తున్నాను. ఇక్కడ చెట్టు దగ్గరికి వస్తే మల్లెపూల వాసన వస్తుంది, మల్లెపూల సీజన్ కదా. నందివర్ధనాలండి. చెట్టు వేసిన తర్వాత ఇన్ని పూలు ఎప్పుడూ రాలేదు. ఆకుల కంటే పూలు ఎక్కువ ఉన్నాయి చెట్టుకి, చాలా పూలు ఉన్నాయి. సాయంత్రం ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళొచ్చని కవర్ నిండా కోసాను. చాలా పూలు వచ్చినాయి చూడండి మీరే. ఆకుల కంటే పూలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొక 1/2 అవర్ అలా పూలు వేయడానికి మళ్ళీ ఒక 1/2 అవర్ పడుతుంది. పూలన్నీ కనకాంబరాలు ఈ నందివర్ధనాలన్నీ కోయడానికి. ప్రకృతి చూడండి వానపడి ఎంత పచ్చగా. ఇంక ఈ చెట్లకు ఉన్న మందార పూలు కోసుకొని ఇంకా కొంచెం కరివేపాకు కోసుకొని నందివర్ధనాలు చూడండి. ఈ 3 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుందా చెట్టు వేసి. కానీ చెట్టు వేసిన తర్వాత ఇన్ని పూలు ఎప్పుడు రాలేదు. ఈ మల్లెపూలు కోసేసుకొని బత్తాయి చెట్టు 4 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు వస్తున్నాయి కాయలు. ఈ చెట్టు ఏంటి గొడ్డుబొచ్చ చెట్టు అని పీకేద్దాం అనుకున్నా. మా హస్బెండ్ ఉన్న వెరైటీలన్నీ తెచ్చి ఇక్కడ వేస్తారు కొనుక్కొచ్చి. గులాబీ చెట్టు ఏంటి, అది తీగ గులాబీ మొత్తం అక్కడ అల్లుకుపోతుంది, తిరగడానికి కూడా లేదు. ఇంకా కనకాంబరాలు కోసే ఓపిక లేదు. కొంచెం కనకాంబరాలు కోసి
ఇంటికి బయలుదేరాం. పచ్చని పైర్లు చూడండి, పొలాలన్నీ దున్నేసి పైర్లు వేశారు. ఈ వాగు దాటి వెళ్ళాలి మా చేనికి. వానలు వానాకాలం ఫుల్గా వానలు పడితే ఇక్కడ వాగు వస్తుంది. పత్తి అది ఆమ్దాలు వేశారు, చాలా హైట్ వచ్చినాయి. పత్తి ఆమ్దాలు, ఇటు సైడు చామంతి పూలు, ఇది పత్తి. పచ్చని పైర్లు చూసుకుంటా అలాగా ఇంటికి బయలుదేరాం. ఇక్కడ కూలోళ్ళకి డబ్బులు ఇవ్వాలని వచ్చాము. ఇది ఈవినింగ్ అండి. మా ఊళ్ళో 1,00,000 తమలపాకులు పూజ జరుగుతుందని నేను మార్కెట్లో తమలపాకులు కొన్నాను. ఈవినింగ్ ఏమో పార్లర్కి ఎవరో ఒకళ్ళు వస్తే కుదరలేదు. మా పక్కింటి ఆంటీకి గుడికి వెళ్తావా ఆంటీ, తమలపాకులు తీసుకొని వెళ్ళా అంటే నాకు అంతసేపు కూర్చునే ఓపిక లేదు, లాస్ట్లో వెళ్తాను అనింది. నేను తెచ్చి ఇంట్లో పెట్టాను కదా అని అప్పుడప్పుడు స్నానం చేసి తమలపాకులు గుళ్ళో ఇద్దామని వెళ్ళాను. వెళ్తే అక్కడ మిరాకిల్ అండి. అక్కడ ఏం జరిగిందంటే అందరూ పూజ కోసం కూర్చున్నారు. పూజ స్టార్ట్ అయింది. నేను 1 అవర్ తర్వాత వెళ్ళా, కానీ లేట్గా స్టార్ట్ అయింది. ఒకటి అక్కడ పూజలో కూర్చున్నామా లేచి నాకు ఇంట్లో ఫోటోషూట్ కోసం వచ్చారమ్మా. మా వాళ్ళ పాప పెళ్ళయిందంట. ఫోటోషూట్ కోసం వచ్చారు. నాకు ఇప్పుడు పూజ కుదరదు, నువ్వు కూర్చో అంది. అక్కడ చాలామంది ఉంటే ఆమె నా దగ్గరికి వచ్చి, నేను ఇంకా ఫుల్ అయిపోయింది, గుళ్ళో తమలపాకులు ఇవ్వాలని వచ్చాను, కాకపోతే అక్కడ ఆంజనేయ స్వామి పూజలో కూర్చోపెట్టాడు నన్ను. ఆమె అన్నీ రెడీ చేసుకొని కూర్చొని ఇంకా పూజ స్టార్ట్ అయ్యే టైం లేచిందండి. లేచి నాకు సీట్ ఇచ్చింది. అక్కడ చాలామంది ఉంటే నన్ను కూర్చోమంది. ఇల్లు అక్కడ పూజలో కూర్చోమ్మా అని చెప్పింది. ఏంటి ఆంజనేయ స్వామి, నన్ను 1,00,000 తమలపాకులు పూజ చేపియాలని పిలిపించావా? నేను అసలు ప్లాన్గా రాలేదండి, ఆకులు తీసుకొచ్చాను కదా అని గుళ్ళో ఇవ్వడానికి వచ్చాను. పార్లర్లో బిజీగా ఉండి అప్పుడప్పుడు స్నానం చేసి 5 మినిట్స్లో బయలుదేరిన తర్వాత ఆ పూజలో కూర్చుని పూజ స్టార్ట్ అయ్యే టయాన ఆమె లేచి నాకు అక్కడ వేరే వాళ్ళు గుడి వెనక్కట వెళ్ళి చూడమ్మా పూజ చూడాలనుకుంటే అంటే ఆమె నా దగ్గరకు వచ్చి, నాకు ఇంట్లో ఫోటోషూట్ కోసం వచ్చారమ్మా, స్టిల్స్ కోసం వచ్చారు, నువ్వు కూర్చోమ్మా పూజలో అని చెప్పింది. ఆంజనేయ స్వామి పిలిచి కూర్చోపెట్టినట్టుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.